నేను బ్లౌజులు నేర్చుకున్న తర్వాత కస్టమర్ బ్లౌజులు కుట్టే టైంలో నాకు నార్మల్గా అయితే కొంతమంది ఏం చేసేవారంటే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి లైనింగ్ బ్లౌజ్ కుట్టమనేవాళ్ళు. అప్పుడు కుట్టిన తర్వాత వాళ్ళకి టైట్ అయిపోయేది అనమాట. ఎందుకు టైట్ అయిందా అని అనుకునేదాన్ని, నాకు తెలిసేది కాదు. తర్వాత కొంతమంది లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టమనేవారు. అప్పుడు లూజ్ అయ్యేది. అప్పుడు ఎందుకు లూజ్ అయిందా అని అర్థమయ్యేది కాదు. కొన్ని బ్లౌజులు అన్నీ కుట్టిన తర్వాత నాకు అర్థమైంది అనమాట. లైనింగ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు లైనింగ్ బ్లౌజ్ మాత్రమే తీసుకున్నాం అనుకోండి, బాగా కుదురుతాయి. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టామనుకోండి, అది బాగా కుదురుతుంది. కానీ లైనింగ్కి ప్లెయిన్ ఇచ్చి ప్లెయిన్కి లైనింగ్ ఇచ్చామనుకోండి, కొన్ని అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. అడ్జస్ట్మెంట్ అంటే పెద్ద పెద్దవి ఏం కాదు. లూజ్ ఉన్న చోట కొంచెం టైట్గా పెట్టడం, టైట్ ఉన్న చోట లూజ్ పెట్టడం. అంటే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి లైనింగ్ బ్లౌజ్కి, అప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా లూజ్ పెట్టుకోవాలి, ఎందుకంటే డబుల్ లేయర్ కదా లైనింగ్, అందుకుని. అదే లైనింగ్ బ్లౌజ్ ఇచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టమన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, కొద్దిగా టైట్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం కుట్టిన బ్లౌజ్ ప్లెయిన్ కదా. అదంతా గోల ఎందుకు అబ్బా అని నేను ఫైనల్గా అయితే ప్లెయిన్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజే తీసుకుంటాను, లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజే తీసుకుంటాను. అలా అయితేనే బాగా కుదురుతాయని చెప్తాను.